అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎస్ వెంకటరమణ గారు రచించిన పోటీ కానుక అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం ఒక రాజుగారికి ఒక రైతు స్నేహితుడు ఉండేవాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ రైతు ఇంట ఒక పూట ఉండి చిలకడ దుంపలు కాల్పించుకు తిని తన నగరానికి వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా రైతు ఒకనాడు రాజధానికి వెళ్ళవలసి వచ్చింది. రైతు భార్య ఒక కట్టెడు చిలకడ దుంపలను మూటగట్టి ఇచ్చి, రాజుగారికి చిలకడ దుంపలంటే మహా ఇష్టం, వీటిని తీసుకుపోయి ఆయనకు కానుకగా ఇవ్వు అన్నది. ఓసి పిచ్చిదానా, రాజుగారు ఇటువంటి కానుకలను చూసి ఏమనుకుంటారు అన్నాడు రైతు తన భార్యతో. ఇంత దూరం నుంచి నువ్వు తీసుకుపోయినందుకు వారు తినకపోతారా ఏమిటి? పర్వాలేదులే, ఏమీ అనుకోరు, పట్టుకెళ్ళు అన్నది రైతు భార్య. భార్య మాట ఎందుకు తీసేయాలని రైతు చిలకడ దుంపల మూట ఎత్తుకుని రాజధానికి బయలుదేరాడు. దారిలో ఇతడు తన మూటలో నుంచి చిన్న చిన్న దుంపలు ఏరి కొరికి తింటూ నడవసాగాడు. తీరా అతడు రాజధానికి చేరేసరికి మూటలో ఒకే ఒక చిలకడ దుంప బాగా పెద్దది మిగిలింది. దీనిని రాజుగారికి ఇస్తాను, ఆయన ఎన్నడూ ఇంత పెద్ద దుంప చూసి ఉండడు అనుకున్నాడు రైతు. రాజుగారి దర్శనం కోసం రైతు రాజసభ వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. లోపల సభ జరుగుతున్నది. రైతు బయట నిలబడ్డాడు. కొంతసేపటికి సభ ముగిసింది. రాజుగారు బయటికి వచ్చి తన స్నేహితుడైన రైతును చూసి పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. రైతు మూటలో నుంచి చిలకడ దుంప తీసి తమ కోసం తెచ్చాను అన్నాడు. రాజు పరమానందంతో చిలకడ దుంపను తీసుకుని పక్కన ఉన్న భటుణ్ణి పిలిచి, ఒరే, ఈ బహుమానాన్ని మన ఖజానాలో భద్రం చేయించు. తరువాత కోశాధికారిని అడిగి 1000 మొహరీలు తెచ్చి ఈ రైతుకు బహుమానంగా ఇయ్యి అన్నాడు. తరువాత రాజుగారు రైతుకేసి తిరిగి, మనం భోజనానికి పోదాం పదా అన్నాడు. ఎవరో ఊరు పేరు లేని రైతొకడు ఒక చిలకడ దుంప తెచ్చిస్తే రాజుగారు వాడికి 1000 బంగారు మొహరీలు బహుమతి ఇవ్వటమే కాక తనతో పాటు భోజనం కూడా పెట్టి పంపాడని రాజసభలో ఉండే వారందరికీ తెలిసిపోయింది. రాజుగారు ఇంత దాత అయినప్పుడు లాభం ఎందుకు పొందకూడదు అనే ఉద్దేశంతో ఆ సభలో ఉన్నవాడు ఒకడు మర్నాడు ఉత్తమ జాతి గుర్రాన్ని ఒకదాన్ని కొని రాజుగారి వద్దకు తెచ్చి, మహారాజా, ఈ మేలుజాతి అశ్వాన్ని తమకు కానుకగా ఇచ్చుకుంటున్నాను, అనుగ్రహించండి అన్నాడు. ఒక్క చిలకడ దుంపకే 1000 మొహరీలు ఇచ్చినవాడు ఈ గుర్రానికి ఇంకెంత బహుమతి ఇస్తాడో కదా అని అతను ఆశపడ్డాడు. ఈ సంగతి రాజుగారు గ్రహించాడు. ఆయన తన పక్కనే ఉన్న భటుణ్ణి పిలిచి, రే, మన ఖజానాలో దాచమని ఒక చిలకడ దుంపను పంపాను, దాన్ని తీసుకురా అని వాడి చెవిలో రహస్యంగా చెప్పాడు. భటుడు వెళ్ళి త్వరలోనే చిలకడ దుంపతో తిరిగి వచ్చాడు. రాజుగారు ఆ చిలకడ దుంపను అతనికి ఇస్తూ, 1000 మొహరీలు చేసే చిలకడ దుంప, నాకు నువ్వు గుర్రం కానుకగా ఇచ్చినందుకు నేను దీన్ని నీకు బహుమతి చేస్తున్నాను అన్నాడు. అతని ఆశ నిరాశ అయిపోయింది. అతని దురాశకు తగిన శాస్తి జరిగిందని సభలోని వారంతా తమలో తాము చెప్పుకున్నారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.